సో ఈరోజు ప్లాన్ ఏముండే అంటే లెగ్ వర్కౌట్, కానీ చేసే మూడు అస్సలు లేకుండే. ఇది కొంచెం వెనకాలకి ముందలకి అవుతుంది. సో ప్లాన్ లెగ్ వర్కౌట్ ఉండే, కానీ చేసే మూడు అస్సలు లేదు. సో అందుకే వీ హ్యావ్ షిఫ్టెడ్ టు పుల్ అండ్ పుల్అప్స్లో కూడా వీఆర్ డూయింగ్ ఓన్లీ 2 మూమెంట్స్. ఒకటి బేసిక్ పుల్అప్స్ విత్ 2.5 kg వెయిట్, అదే 50 ఇమామ్ ఛాలెంజ్ ఉంది కదా, సేమ్ మళ్ళీ అదే దాన్నే రిపీట్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈసారి చిన్నప్స్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా దాంట్లోనే. బోత్ 50-50 ఏం చేసుకుందాము, విల్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ప్రీ వర్కౌట్ మీల్ వచ్చేసి ఈరోజు చెప్తే షాక్ అవుతుంది. సో మార్నింగ్ అయితే ఎగ్స్ అండ్ ఓట్స్ తినండే, దాని తర్వాత వచ్చే ఒక గంట ముందు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు 4 స్నిక్కర్స్ చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి తినండే. అవి నెల రోజులకి వెళ్ళి అట్లనే ఫ్రిడ్జ్లో వాడున్నాయి. పిచ్చిలేసి ఈరోజు ఓపెన్ చేసి తినేసిన. సో ఇంకా పంప్ అయితే క్రేజీ ఉంటుంది. ఆల్మోస్ట్ 50-60+ కార్బ్స్ అయిపోయినాయి ఈ రోజుకి. సారీ, మార్నింగ్ ఒక 40-50, ఇప్పుడు ఒక 50, అంటే టోటల్ 100 grams ఆఫ్ కార్బ్స్. సో ఫుల్లీ పంప్డ్గా అనిపిస్తుంది ఈరోజు బ్యాక్ అండ్ బైసెప్స్. సో చూద్దాం ఎట్లా అవుతుందో వర్కౌట్ అయితే. సో ఇది ఒక 10 minutes అట్లా చేసి దెన్ విల్ స్టార్ట్. కొన్ని వార్మప్స్ చేసుకొని దెన్ విల్ స్టార్ట్ ది వర్కౌట్. డన్ విత్ ద వార్మప్. పుల్అప్ వార్మప్స్ అయితే ఏం తీసుకుంటలేను, డైరెక్ట్ స్టార్ట్ చేసేద్దాం. 10 minutes ఇమామ్ పుల్అప్స్, 5 ఈచ్ సెట్, 10 minutesకి 10 sets. Started. Five done. 20 seconds first set. Let's see. Let's go second set. Five. నాకు తెలిసి 6 కొట్టినట్టున్నా. యా, మొన్న చేసిన ఫ్రంట్ లివర్ ప్రాక్టీస్ వల్ల చిప్ అయిపోయింది ఇక్కడ. repetitions. 1, 2, 3, 4, 5. Yep, third set done. సో ఇమామ్ ట్రై చేసేటప్పుడు మళ్ళీ మీరు వార్మప్ సెట్స్ అవన్నీ ఏం తీసుకొని అక్కర్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ ఆల్రెడీ 3 sets వార్మప్లో వెళ్ళిపోతాయి. ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ మీకే. లెట్స్ సీ. Yes. Fourth set done. Let's check the footage. Yeah. అసలు ఈరోజే 2.5 kg యాడ్ చేయాల్సిండే, కానీ కొట్టి అది లాస్ట్ ఇమామ్ ట్రై చేసి ఓన్లీ 3 days అవుతుంది. 4 to 5 days అవుతుంది. సో ఇంత తొందరలోనే మళ్ళా దాన్ని ఇది చేయడం ఇష్టం లేదు. సో
ఈ వీక్ ఇట్లా చేద్దాము, నెక్స్ట్ వీక్కి విల్ యాడ్ 2.5 kg. Oh. 3, 4, 5. సో నేను లాస్ట్ 5 seconds ఉన్నప్పుడే స్టార్ట్ చేసేస్తా నెక్స్ట్ సెట్. మళ్ళీ ఆ టైం ఒక వద్దు. నువ్వు 1 minute ఎంతసేపట్లన్నా ఫినిష్ చేయి, కానీ ఇంకో మినిట్ స్టార్ట్ అయ్యేటప్పటికి మళ్ళీ నువ్వు బార్ పైన ఉండాలా. లాస్ట్ వన్. యప్, నువ్వు పుల్అప్ చేసేటప్పుడు అప్పుడప్పుడు ఏమవుతుంది అంటే నీ షోల్డర్స్ ఇట్లా రౌండ్ అయిపోతూ ఉంటాయి, ఇట్లా పుల్ చేస్తావు. సో ట్రై టు కీప్ యువర్ చెస్ట్ అప్ అండ్ పుల్. Three. Last one. 5. Yeah. I think ఇది 8th set అనుకుంటా. Yep. Nice, but not best. ఇంకో విషయం తెలుసా, డేవిడ్ గాగన్స్ ఉండగా సంథింగ్ 4000 పుల్అప్స్ ఏమో చేసినట్టుండగా, అది కూడా ఇమామ్ టెక్నిక్ యూజ్ చేసుకొని. Last. Yeah. Last one set. జంప్ చేసి హోల్డ్ చేస్తా. డన్. ఒక 5 minutes రెస్ట్ తీసుకొని దెన్ చిన్అప్స్ ఇమామ్. లెట్స్ గో. యప్, 10 minutes బ్రేక్ అయితే తీసుకున్నాము. సో ఇప్పుడు చిన్అప్స్ స్ట్రైట్. ఇవి కూడా సేమ్ 5 నాకు వచ్చేదే 5. సో ఇంకా 5 బేస్ చేసుకొని విల్ డూ 50 చిన్అప్స్. సో ఫస్ట్ టైం చేస్తున్నా ఇది. యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఫైవ్ డన్. 20 secondsలో అయిపోయింది. దెన్ ఐ విల్ హ్యావ్ 40 seconds రెస్ట్. సో ఇంకా ఇది చేసినాక ఐసోలేషన్ మూమెంట్స్ ఇంకా ఏం చెయ్య, డైరెక్ట్ అయిపోయింది. కొంచెం సేపు స్ట్రెచెస్ చేసుకొని దెన్ విల్ లీవ్ ద జిమ్. చేస్తే ఒక 10 to 15 or 20 minutes వాకింగ్ చేసుకుంటా లైట్గా. దాని తర్వాత విల్ లీవ్ ద జిమ్, అంతే. సెకండ్ సెట్ డన్. 20 seconds అనే కంప్లీట్ అవుతుంది. సో ఇంకా క్యాలిస్థెనిక్స్ అథ్లెట్స్ స్ట్రైట్ ఒకటే సెట్లో 200-300 పుల్అప్స్ కొడతారు, డిప్స్ కూడా 200-300 కొట్టేస్తారు. సో ఈ కైండ్గా ట్రైన్ చేసుకుంటే అచీవ్ చేయొచ్చు మనం కూడా. సో చూద్దాం ఎంతవరకు పోగలుగుతాము.
ఫైవ్ 3 sets డన్. ఇదైతే చాలా ఫాస్ట్గా అయిపోయింది. 5 కొట్టినా నా అసలు. సో ఇదైతే ప్యూర్లీ ఎండ్యూరెన్స్ అండ్ స్ట్రెంగ్త్ కోసం. సో హైపర్ట్రోఫీ అంటే 2 sets కొట్టాలి, అది కూడా ఒక కాన్సెప్ట్ ఉంది. ఇన్ని సెట్స్ అవసరం లేదు మజిల్ గ్రోత్కి, చాలా ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది డే ఏది చేసినా కానీ మజిల్ గ్రోత్ అయితే అవుతుంది. సో ఎక్కువ కాంప్లికేట్ చేయకుండా నీకు నచ్చింది నువ్వు చేసుకో. 1 5 4th set done. Yes, 5th set done. Let me check. Yeah. సో ఇదేంతో వచ్చిపోయింది ఇట్లకి వెళ్ళి. ఈ బార్ని నేను తప్ప ఈ జిమ్లో ఎవరు ఇంతకాలం యూజ్ చేయలేదు అనుకుంటా నాకు తెలిసి. ఈ జిమ్ స్టార్ట్ చేసినప్పటికి వెళ్ళి ఇది రీపోయింది అనుకో, నన్ను పట్టుకుంటారు వచ్చి. సెవెంత్ సెట్ డన్. ఇంకో 3 sets ఉన్నాయి. యా, ఇగో దీని పరిస్థితి చూడండి. సో కనిపిస్తుందా? అంత నోటీస్ అవుతలే. Hey, 2 more sets. 1 2 3 4. Yeah, nice. Last set, 30 seconds rest. Come on. ఒక 30 seconds హోల్డ్ చేద్దాం. సారీ, 10 to 20. డన్ సక్సెస్ఫుల్లీ. నాకు తెలిసి 47 ఆర్ 48 అనుకుంటా చిన్అప్స్. సేమ్ పుల్అప్స్ కూడా అంతే. 50 హిట్ చేద్దాం. ఎస్, డన్ ఫర్ ది డే. ఇప్పుడు కొద్దిసేపు ఒక 20 minutes స్ట్రైట్ వాకింగ్ చేసి వెళ్ళా ఎండ్ ఆఫ్ ది వర్కౌట్. నేను నా బొక్కల్ ఇంగ్లీష్ వర్కౌట్ ఎండ్ చేసేద్దాం. 20 minutes జస్ట్. అండ్ మీరు వినే ఉంటారు, వర్కౌట్ చేసిన తర్వాత అంటే మజిల్ని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఎలాంటి యాక్టివిటీస్ చేసినా రికవరీ కాదు, స్లో అయిపోతుంది అది ఇది అని చెప్పి. ఎవ్రీథింగ్ నువ్వు ఎట్లా ఆలోచిస్తే అట్లా అవుతుంది. అండ్ ట్రై చేయి, పోతే మళ్ళీ చేసుకో. ఏముంది చెప్పండి,
నన్ను కూడా మస్తు మంది భయపెట్టారు క్యాలిస్థెనిక్స్ స్టార్ట్ చేసే ముందు. అరే ఇంజురీస్ అవుతాయి రా, మంచిగా చేస్తున్నావు కదరా, ఇంట్లోనే ఉండు, బాడీ బిల్డింగ్ చెయ్యి, అది ఇది అని చెప్పి. కానీ నాకేమనిపించింది ఒక పాయింట్‌లా, ఇట్స్ నాట్ మై థింగ్ అనిపించింది. ఎందుకో నాకు అది సూట్ కాదు అని చెప్పేసి. అందుకే చేసిన. ఫియర్ ఓవర్కమ్ చేసి దెన్ స్టార్ట్ చేసిన. బాగానే ఉంది ఇప్పటికైతే. ఎస్. అండ్ ఇంజురీస్ కావడానికి మెయిన్ రీజన్ ఏందంటే, ఫస్ట్ నువ్వు నీ వీక్ ఎక్కడున్నావో అక్కడ పాయింట్అవుట్ చేసి దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటే యు ఆర్ సేఫ్. నా ఐడియా అయితే అంతే. సో నేను ఎవ్రీ డే థింక్ చేస్తూనే ఉంటా, ఈ మూమెంట్ ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, అది ఎట్లా స్ట్రెంగ్తన్ చేసుకోవాలని. ఈగోతో నువ్వు పోయినావు అనుకో, అయ్యా నాకు వచ్చేస్తుంది, స్ట్రైట్ ఆర్మ్ స్ట్రెంత్ లేకపోయినా కానీ నాకు వచ్చేస్తా అని చెప్పి ధన్మన్ పోయినావు అనుకో, ప్లాన్ చేయడానికి లేదంటే ఏదైనా మూమెంట్ చేయడానికి. ఫ్రంట్ లివర్ అంటే ఓకే, నీకు బ్యాక్ స్ట్రెంత్ ఉంటుంది. నా పర్స్పెక్టివ్లో చెప్తున్నా, బ్యాక్ స్ట్రెంత్ ఉంది కదా, హోల్డ్ చేసుకోగలుగుతా, కింద పడ్డా అది ఇది అని అనుకోవచ్చు. కానీ ప్లాన్స్లో నీకు షోల్డర్స్ ముందటికి తీసుకెళ్ళి అవన్నీ చేయడం అంత సేఫ్ కాదు. అందుకే నేను ఎక్కువ పుష్ చేయ, ఏ సెషన్లోనైనా కానీ ఏడ ఎండ్ చేయాలో నాకు కరెక్ట్గా ఐడియా ఉంటుంది. సో చూసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే యు ఆర్ సేఫ్. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్, అదే నేను నమ్ముతా. సో 20 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి విల్ హ్యావ్ సమ్ చికెన్ అండ్ రైస్.